యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మళ్ళా ఈరోజు దేవుని యొక్క మాటలు వినుటకు మనందరం కూడి ఉన్నాం. అయితే ఈరోజు అంశము దైవ గ్రంథంలో కొన్ని బోతులు ఉన్నాయి. బూతులు కాదు, బోతులు. ఎగ్జాంపుల్గా తిండిబోతు. మీకు తెలిసిన చెప్పండి. తిండిబోతు, తాగుబోతు, ఓకే, కరువుబోతు, వదరుబోతు. వదరుబోతు అంటే ఏంటో తెలుసా? వదరుబోతు, పొగరుబోతు, ఇంకా ఇలా దైవ గ్రంథంలో కొంతమంది గుణాలను వివరించి చెప్పారు. బోతులు అని అంటారు వీళ్ళని మొత్తం కన్క్లూజన్లో. సో ఫస్ట్ వదరుబోతు అనే వ్యక్తి గురించి మనం ఒకసారి రివైజ్ చేద్దాం. సామెతలు 23వ అధ్యాయము 1 నుండి 3 వచనములు ఒకసారి చదువుకుందాం. సామెతలు 23వ అధ్యాయము 3 వచనములు. నీవు ఏలుకతో భోజనము కూర్చుండిన ఎడల నీవు ఎవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. ఎందుకు యోచించాలి? ఇప్పుడు సపోజ్ మనల్ని ఒకళ్ళు భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే ఎవరి ఇంటికి భోజనానికి వెళ్తున్నామో ఆలోచించాలంట. అదేంటి? పిలిచారు కదా పాపం, తప్పదుగా వెళ్ళాలిగా. ఇప్పుడు మనం పిలుస్తాం వాళ్ళని, రాకపోతే బాధ. పిలిచారు కాబట్టి వెళ్ళాలి. కానీ ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు ఏమంటున్నారు? ఎవరైనా నిన్ను భోజనానికి పిలిస్తే ఆలోచించాలంట. ఎందుకు ఆలోచించాలో చూద్దాం. 2వ వచనం. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు చాలు. ఇక్కడ మనము తిండిపోతైన ఎడల మన గొంతుకి కత్తి పెట్టుకోవాలి. మనం ఎగ్జాంపుల్గా చెప్పాలనంటే ఏ భోజనానికి వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడతాము? అదే పెళ్లి భోజనాలు. ఎవరి పెళ్ళి? సాయిబుల్ లైక్ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ పెళ్ళికి మాత్రం అటెండ్ అవ్వాలనుకుంటాం. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు చెప్పేటువంటి మాట ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆలోచించుకో. ఎందుకు? ఒకవేళ నువ్వు తిండిపోతువైతే నీ గొంతుకి కత్తి పెట్టుకో. అతన్ని రుచిగల ఆహార పదార్థాలు నీవు ఆశింపకుము. ఎందుకు ఆశింపకూడదో కూడా కింద ఉంది చూద్దాము. 7వ వచనం. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అవి హృదయంలో నుండి వచ్చు మాట కాదు. కొంతమంది మనం చుట్టాల్లో కానీ బయట వాళ్ళలో కానీ ఎక్కడైనా చూసుకుంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనానికి కూర్చోబెట్టి, ఇదిగో అమ్మ తిను తిను తిను, కావాలంటే ఇంకొద్దిగా వేస్తాను, మాకు లేకపోయినా పర్వాలేదని చెప్పి మనం ఏం చేస్తాం? అతిథులకి వాళ్ళు కడుపు నిండేలాగా కడుపార పెడతా ఉంటారు. కొంతమంది పెట్టాక వాళ్ళు లెక్కలు చూస్తారంట. కొంతమంది మీరు ఎవరినైనా చూసారా? పెట్టాక లెక్కలు చూస్తారంట. చూసారా? వెరీ గుడ్. అలాంటి మనుషులు ఖచ్చితంగా ఉంటారనమాట. ఇంత పెట్టాను, ఇంత తిన్నారు. ఒకవేళ మనం అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాంటివి తింటే ఏమవుతుంది? కింద వచనం చూడండి. 8వ వచనం. నీవు తినిన దానిని కక్కివేయదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములు. ఇంపైన మాటలు అంటే ఏమంటావు? అబ్బా సాంబార్ భలే ఉందండి, పప్పు భలే ఉందండి, బాగా ఉడికింది, సొరకాయ ముక్క బాగా నలిగిపోతుంది, అంతే కదా. నువ్వు ఇంపైన మాటలు మాట్లాడినా కానీ వ్యర్థం అయిపోయింది. కాబట్టి అలాంటి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. వాళ్ళని ఏమంటారంటే వదరుబోతు అంటారు. వదరుబోతు అంటే ఊరకుండగా మాట్లాడుతూనే ఉంటారు, లోడ 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 లోడ. వారిని వదరుబోతు అంటారు. తర్వాత ఇంకో గుణం చూద్దాము. కీర్తనలు 35వ అధ్యాయము 16వ వచనం. విందు కాలమునందు దూషణలాడు వదరుబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ఇంకేం చేస్తాదంట? వదరుబోతు కలిగినటువంటి వారు దూషణలాడతారంట. అంటే దూషణ అంటే ఎత్తి పొడవటం,
వాళ్ళలో ఉన్న వాళ్ళ తప్పుల్ని ఎత్తి పొడిచి వాళ్ళకి చూపించడం, దూషణలాడటం. ఈ వదరుబోతులు ఉన్నది లేనిది మాట్లాడుతూనే ఏం చేస్తారంట, పక్కన వాళ్ళ తప్పులు ఎత్తి పొడుస్తూ వేరే వాళ్ళకు కూడా చూపిస్తారు. తర్వాత ఇంకే గుణం ఉంది. కీర్తనలు 94:4 వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. ఇక్కడ కఠోరమైన మాటలు మాట్లాడతారంట. కఠోరమైన మాటలు అంటే ఏంటి? వినటానికి మనకి కఠినంగా ఉండేవి అంటారు కదా. ఒక మాట మనిషి మనసుని చంపేయగలదంట, ఒక్క మాటే. అందుకే నాలుక చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. నరం లేని నాలుక ఏం చేసిద్ది? 4 దిక్కులు తిరిగిద్దంట నరం లేని నాలుక. ఈ కఠినమైన మాటలు కూడా మాట్లాడతారంట ఈ వదరుబోతులు. మనకెందుకు ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు వీరి గురించి చెప్తున్నారు అని అంటే, వీరు కూడా ప్రపంచంలో ఉన్నారు. వీరిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వీరు తిండి ఏదైనా ఆహారం పెట్టే పనిలో కానీ ఏదైనా సహాయం చేసే దానిలో కానీ లెక్కలు చూస్తారు ఒకటి. తర్వాత ఏం చూస్తారు? కఠినమైన మాటలు మాట్లాడతారు, దూషణమైన మాటలు మాట్లాడతారు. తర్వాత పండ్లు కొరుకుతారు. కిందకు వచనంలో చూసాం మనం, కీర్తనలు 35:16 పండ్లు కొరుకుతారు అని ఉంటుంది. ఒకళ్ళు హెచ్చింపబడుతుంటే వాళ్ళు చూసి పండ్లు కొరుకుతారంట, కోపం వచ్చి, కుళ్ళొచ్చి, అసూయ వచ్చి. తర్వాత ఇంకే గుణాలు ఉంటాయి వారిలో చూద్దాం. కీర్తనలు 94:3 యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు అంటే చాలు. పై 2 వచనములు ఏంటి మనం చూసాం, కిందేమో కఠినమైన మాటలు, పై వచనములు ఏంటి? భక్తిహీనులను ఎంతవరకు వారు చేసే పనులను ఉత్సహిస్తావు అంటే కొనసాగిస్తావు, వారికంటూ పులి స్టాప్ పెట్టవా, వారికి శిక్ష రానివ్వవా అని చెప్పి దావీదు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి వీరు భక్తిహీనుల లెక్క కిందకే వస్తారు. అంతేనా? వదరుబోతులు ఎవరినైనా లెక్క చేస్తారా? ఎవరిని లెక్క చేయరు, దేన్ని పట్టించుకోరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. వారినే భక్తిహీనులు అంటారు. తర్వాత ఇంకొకటి చూద్దాం. సామెతలు 10:8 సామెతలు 10:8 జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరుబోతు నశించును. 9 యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు భయపడరు. జ్ఞానచిత్తుడు, జ్ఞానం కలిగిన వాడు ఏదన్నా గద్దింపుకి ఏం చేస్తాడు? నాలో ఏదన్నా తప్పు ఉందా అని చెప్పి సరిదిద్దుకోవటానికి ఏదైనా ఆలోచన కానీ కనీసం ఆలోచిస్తాడు, నాలో ఏమైనా తప్పు ఉందా అని చెప్పి ఎదుటి వాళ్ళు నన్ను గద్దించారని. కానీ వదరుబోతు దగ్గరికి వెళ్ళి, అమ్మ అట్లా మాట్లాడకూడదమ్మా, ఆడపిల్ల మాట్లాడకూడదు, మగపిల్లడు అట్లా మాట్లాడకూడదమ్మా, ఎదుటోళ్ళకి ఇసుగు పుట్టిద్దమ్మా అంటే వింటారా? వినరు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అంటారు, అంతే కదా. లేకపోతే నీ తీసుకెళ్ళి ఇంకొకళ్ళు చెప్తారు. అంతేగాని వదరుబోతు మారతాడా అంటే మారడు. తర్వాత ఇంకో గుణం చూద్దాము. సామెతలు 20:19 సామెతలు 20:19 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము. ఇది మనకి హెచ్చరిక. ఎవరి జోలికి వెళ్ళకూడదంట? మనం వదరుబోతు జోలికి వెళ్ళకూడదంట. ఎవరైతే లేనిపోనియన్ని మాట్లాడి పక్కనోళ్ళ గురించి మనకు చెప్పి, పక్కనోళ్ళ గురించి ఎప్పుడైనా మనకు చెప్పారు అని అంటే మన గురించి కూడా పక్కనోళ్ళకి ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి వాళ్ళ జోలికి ఏం చేయకూడదంట? మనం వెళ్ళకూడదు. అంటే ఇవి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనమాట జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. ఆయన ప్రతిదాన్ని చూశాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి పాపాన్ని రుచి చూశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూలలు, అంటే ఆయన అనుభవించిన ధనం కానీ, ఆస్తి కానీ, భార్యలు కానీ, చూసిన ప్రపంచం మొత్తంలో ఉన్న పాపం మొత్తాన్ని రుచి చూశాడు ఆయన. చూసి ఇప్పుడు మనకు చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారు. కాబట్టి మీరేం చేయకూడదు? వాళ్ళ జోలికి వెళ్ళమాకండి. తర్వాత ఇంకొకటి చూద్దాం.
యోహాన్ గారు రాసిన 3వ పత్రిక, యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను 3, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించుటలేదు. 10, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేతనే నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ఇవి ఇప్పుడు జరుగుతున్న పనులు. అంటే ఇప్పుడంటే సామాన్యంగా అంతా పాపమే నిండి ఉంది. ఇంతకు ముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు. ఏం జరిగేదంటే చర్చిలో పెద్ద సంఘం ఉండేది. ఒక పాస్టర్కి 4-5 చర్చిలు ఉండేవి. ఒక ఊర్లో జిల్లా వేసుకో అట్లా ఒక్కొక్క చర్చిలో 4-3 చర్చిలు ఉంటే ఆయన ఏం చేస్తాడు? అన్నిటికీ తిరగలేడు. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు ఒక్కొక్క పాస్టర్ని, నమ్మకంగా ఉన్నవాడిని ఒక్కొక్క పాస్టర్ని తీసుకెళ్ళి ఒక్కొక్క చర్చిలో పెట్టుకుంటాడు. ఆ చర్చిలో పాస్టర్ ఏం చేసేవాడు? ఆ సంఘాన్ని ఆయన వైపు తిప్పుకొని ఆయన సపరేట్ సంఘం పెట్టేసుకునేవాడు. అర్థమైందా? వదరబోతులు చేసే పని. ఆయన సంఘాన్ని తీసుకొని మెయిన్ పాస్టర్ దగ్గర జీతం తీసుకొని ఉన్న డబ్బులు తీసుకొని ఆయన ఏం చేసేవాడు? ఉన్న సంఘాన్ని ఆయన వైపు తిప్పుకొని తీసుకెళ్ళి సపరేట్ సంఘం పెట్టేసి. ఇప్పుడు అలాంటి పాస్టర్లు చర్చిలు ఉన్నాయి కానీ సంఘాలు అవి ఎన్ని ఉన్నాయో అలా నేను నా లైఫ్లో ఒకటి చూశాను అనమాట. అలా వదరబోతులు ఈ విధంగా సంఘాలను చెడగొడతారంట. ఎవరైనా దేవునిలోకి రావాలి అని అనుకున్న వాళ్ళని ఆటంకపరుస్తూ విడదీయటానికి ముందడుగు వేస్తారు. తర్వాత సామెతలు 29:9, జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేపుచుండు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. జ్ఞాని ఎప్పుడైనా మౌనంగా ఉండి ఆలోచిస్తాడు. మూఢత్వము కలిగిన వాడు వదరబోతే ఏం చేస్తాడు? వాదిస్తాడు. సపోజ్ ఒక వీడియో గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. 2 మనుషులు ఎదురు నుంచున్నారు. 6, 9 ఎలా ఉంటాయి చూడటానికి? ఒకేలా ఉంటాయి. 6, 9 ఇట్లా 6 రాశారు. అటునుంచి ఉన్నవాడికేమో 9 కనిపించింది, నాకు 6 కనిపించింది. ఇప్పుడు నేనేమంటా? 6 అంట. ఎదురేమంటాడు? 9 అంటాడు. మేమిద్దరం కొట్టుకుంటా ఉంటాం. మధ్యలో వాడు వచ్చి ఏం చెప్తాడు? లేదయ్యా, ఇద్దరు వైపు కరెక్టే. ఒకవైపు ఇటు చూస్తేనేమో 6గా ఉంటుంది, అటు చూస్తే 9గా ఉంటుంది. ఇద్దరు కరెక్టే అంటాడు జ్ఞానం కలిగినాడు. వదలిపోతే ఏమంటాడు? లేదు, నాదే కరెక్ట్ అంటాడు. అంతేనా కదా? దాన్ని వాదించటం అంటారు. అంటే దానిలో పాయింటే ఉండదు కానీ వాదిస్తాడు కూర్చొని. అలాంటి వారు వదరబోతులు కాబట్టి వారి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. వారిలో గుణాలు కూడా రాశాడు ఈయన వింతగా. చూసారా? వారిలో ఏ గుణాలను మనం ఇప్పటికి చాలా చూసుంటాం. వాళ్ళ గుణాలు చూసుంటాం మన లైఫ్లో ఇప్పటిదాకా. కనీసం ఒక్క గుణమైనా ఒక్క మనిషిలో అయినా చూసుంటాం ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి వాళ్ళ జోలికి పోకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఈ వదరబోతులు ఇలా కాకుండా మితముగా మాట్లాడితే ఏమైంది? ఇప్పుడు ఈ వదరబోతున్నాడు మనిషి ఎప్పటికైనా మారాల్సిందే. మనిషి జీవితాంతం అలా ఉండే ప్రసక్తే లేదు. సృష్టి మారుతుంది, మొక్క నుంచి చెట్టు మారుతుంది, నీరు నుంచి కాలువ మారుతుంది. కాబట్టి మనిషి కూడా మారటం సహజం. ఈ మనిషి ఒకవేళ ఈ వదరబోతు తన గుణాలను తను తెలుసుకొని దేవుని యందు భయంతోనూ భక్తితోనూ మితముగా మాట్లాడటం నేర్చుకుంటే ఏం జరుగుతుంది అది కూడా చూద్దాం. సామెతలు 17వ అధ్యాయము
27 వచనం. సామెతలు 17:27. ఒక్క నిమిషం. ఓకే. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా రివర్స్. ఎవరైతే భయం లేకుండా ధైర్యంగా మాట్లాడతారో వాళ్ళు నిజం మాట్లాడుతున్నట్టు, శాంతంగా నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు మాత్రం అబద్ధం మాట్లాడినట్టు, ఏదో వాళ్ళకి తెలిసి తెలియనట్టు మాట్లాడటం అని అంటారు. సో మళ్ళీ ఇంకోసారి ఆ వచనం చూద్దాం. 27. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణము కలిగిన వాడు వివేకము గలవాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది జ్ఞానము కలిగిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలంట? మితముగా మాట్లాడాలి. అవసరమైతే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. మాట్లాడటము జ్ఞానానికి మూలమని బైబిల్ సెలవిస్తుంది. ఇంకో వచనం చూద్దాము. సామెతలు 13:3. తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. తన నోరు ఎప్పుడైనా సరే కాచుకొని ఉండాలి జాగ్రత్తగా. నలుగురిలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నోరు ఏది పెడితే అది మాట్లాడితే తన్నులు పడతాయి, ఇంకా వెలివేస్తారు అక్కడ నుండి. ఇంకేం చేస్తారు? ఏది పడితే అది మాట్లాడితే మనకున్న విలువ పోయిద్ది, ఇంకా మనకెవరు వాల్యూ ఇవ్వరు, తీసి పారేసినట్టు ఉంటారు. అందరూ శత్రువులు అవుతారు. మెయిన్గా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మనకేమవుతారు? శత్రువే అవుతారు. కాబట్టి ఊరకొనక మాట్లాడకూడదు, పదే పదే శాంతంగా మాట్లాడాలి. మన నోరు ఎప్పుడు కాచుకొని ఉండాలి. ఇది వదరుబోతు లక్షణాలు. ఇప్పుడు ఈ వదరుబోతు కానీ చచ్చిపోయేదాకా ఇదే గుణాన్ని క్యారీ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు వదరుబోతు కొన్ని గుణాలు ఉన్నాయి. ఏంటా గుణాలు? జ్ఞానం లేకుండా వాదిస్తాడు. ఇంకేం చేస్తాడు వదరుబోతు? కఠినంగా మాట్లాడతాడు, దూషణలాడతాడు. మెయిన్ క్వాలిటీ లెక్క చూస్తాడు, పెట్టింది లెక్క చూస్తాడు. ఎప్పుడైనా సరే మానవుల్లో ఉండకూడనటువంటి గుణం అదే. మనం ఏదన్నా పెడితే దాని గురించి ఇంకా ఆలోచించకూడదు. అందుకే ఎడం చేతితో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు అని అంటారు. అందుకే బైబిల్లో అంటుంది. ఇప్పుడంటే చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట. ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే వీడియో తీయాలి ఖచ్చితంగా. కొన్ని వీడియోస్కి పర్పస్ ఉంటుంది, కొన్ని వీడియోస్కి ఉండవు అనమాట. ఇలా మనం ఎవరికైనా సహాయం చేసినా ఏదన్నా పెట్టినా దాన్ని లెక్క చూడకూడదు, దాని గురించి ఆలోచించకూడదు, కనీసం దాని గురించి చర్చించకూడదు కూడా. నీకు రావాల్సిన ప్రతిఫలం రహస్యమందు చూచి దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. నీకు కావాల్సింది అదే కదా. నలుగురు చూస్తే ఏమన్నా మెచ్చుకుంటారు, మెచ్చుకోవడం వల్ల మనకి ఏమైనా జరిగిద్దా? జరగదే. కానీ రహస్యమందు దేవుడిచ్చే ఆశీర్వాదములు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇచ్చినవి ఎప్పుడు లెక్క చూడకూడదు, వదరుబోతు జోలికి మెయిన్గా వెళ్ళకూడదు. ఈ వదరుబోతు గనక మారితే ఏమవుతాడు? తెలివిగా మారుతాడు, దేవుని యందు భయంతోనూ భక్తితోనూ ఉంటాడు. ఒకవేళ ఈ వదరుబోతు జీవితాంతం ఇలాగే ఉంటే ఏమవుతుంది? తన జీవితంలో కలిగే నష్టాలు కూడా చూద్దాం. కీర్తనలు 35:1. కీర్తనలు 35:16-17 వచనములు. విందు కాలమునందు దూషణలాడు వదరబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీ వెన్నాళ్ళు చూచి ఊరకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. దావీదు గారు చేసే ప్రార్థన. శత్రువుల నుండి పారిపోతూ వారి నోటి నుండి నన్ను కాపాడి వారు నశింపజేయంటాడు. ఈయన ఏమంటాడు? ఆ నోటి నుండి, ఆ సింహపు నోటి నుండి నన్ను కాపాడు, ఆ సింహాలని వారిని చంపేసే, నా శత్రువులు నాకు ఉండకుండా చేయి అంటాడు ఆయన.
అది కరెక్ట్ అని అంటారా? మానవుడు బాధ అదే కదా. ఇప్పుడు నన్ను బాధ పెట్టేవారు నాశనం చేయి అంటారు, కానీ అయ్యా నీకు క్షమించాయని ఎవరన్నా అంటారా? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్షమాపణ వచ్చింది. పాత నిబంధన అంతా కంటికి కన్ను పంటికి పన్ను. పాత నిబంధనకు వచ్చేసరికి ఇదంతా కరెక్టే అనిపిస్తుంది, కానీ కొత్త నిబంధన మనకు వచ్చేసరికి రాంగ్ అనిపిస్తుంది. కానీ దావీదు గారు చెప్పేటువంటి మాట, నా శత్రువులను ఓడించండి, వారి నుండి నన్ను రక్షించండి. ఇప్పుడు ఆ శత్రువు ఎవరు? వదరబోతు. పండ్లు కొరికేవాడు ఎవరు? వదరబోతు. ఆ వదరబోతు చివరికి ఏమవుతాడంట? నాశనం అవుతాడు. తర్వాత అదే వదరబోతు జీవితాంతం కొనసాగితే ఏమవుతుంది? యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనములు. 3 యోహాను 1వ అధ్యాయము 10-11. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మరి ఇప్పుడున్నటువంటి క్రైస్తవులలో చాలామంది తన భక్తిని వదులుకున్నారు, ఇప్పుడిప్పుడే భక్తిలోకి వస్తున్నారు, భక్తిలో బలహీనంగా ఉన్నారు, భక్తిలో బలంగా కూడా కొంతమంది ఉన్నారు. భక్తిలో బలంగా ఉన్న వాళ్ళకి భయం వచ్చే వాక్యం ఏంటో తెలుసా? మరి తీర్పు దినాన వచ్చినటువంటి ఆత్మ నుంచొని ఉంటే, ఇక్కడ అపవాది మన మీద నిందలు వేయటానికి నుంచొని ఉంటాడు, సింహాసనం మీద యెహోవా దేవుడు కూర్చొని ఉంటాడు, మన పక్కన యేసుక్రీస్తు ప్రభువారు ఉండి మన గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన ఉంటాడు. ఒకవేళ మనమే ఆ ఆత్మస్థానంలో ఉండి మనం అక్కడికి వెళ్తే ఆయన కొంతమందిని చూసి అంటాడంట, నీవు ఎవరివో నాకు తెలీదు, నిన్ను నేను ఎక్కడా చూడలేదు అని అంటాడంట. ప్రపంచంలో నిజమైన క్రైస్తవులకి ఆ మాట అంటే చాలా భయం వేస్తుంది. బాగా ఆలోచించండి, ఆ మాట చాలా భయంకరమైనది. అయ్యా, నేను ఎన్నో సేవలు చేశాను, నేను ఎన్నో చర్చిలు కట్టాను, సంస్థలు కట్టాను, నీ పేరు మీద దాన ధర్మాలు చేశాను, నీ పేరు మీద ఆపరేషన్లు చేయించాను, పేదవారికి చాలా చేశానయ్యా, నీ పేరుని విస్తరించానయ్యా, ప్రపంచమంతటా తిరిగానయ్యా అని అంటే, అయినా సరే నీవెవరో నాకు తెలియదు అని అంటాడంట దేవుడు. ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమి లేదనమాట. నీవెవరో నాకు తెలీదు అన్న వెంటనే మనల్ని తీసుకువెళ్ళి నరకాగ్నిలో పడేయటం ఖాయం. కాబట్టి ఈ వదరబోతు జీవితాంతం ఈ గుణాన్ని కానీ కలిగి ఉంటే దేవుడిని చూడలేడు, దేవుడు కూడా నేను చూడలేదు అంటాడు. అంతే కదా. ఇప్పుడు నేను దేవుడిని ఎరగలేదు, దేవుడు నన్ను ఏమంటాడు? నువ్వు నాకు తెలియదు అంటాడు. అదే అంటున్నాడు బైబిల్లో, నీవు కనుక నన్ను ఎరిగితే నేను నిన్ను ఎరుగుతాను, నీవు నన్ను ఎరగకపోతే నేను నిన్ను ఎరగను, నేను నీ గురించి తెలుసుకోను, నేను నీ జోలికి రాను, నీ పక్షమును నిలబడను. కాబట్టి వదరుబోతులో ఉన్న లక్షణములు మనలో కూడా ఉన్న ఏదో ఒక్కటన్నా ఉంటుంది, కనీసం ఉండదా? అన్ని గుణాలు కలిపితే వదరబోతు అంటారు. అక్కడక్కడ గుణాలు ఉంటాయి కొన్ని మనలో, ఖచ్చితంగా ఉంటాయి. అది మన మనస్సాక్షి ఇప్పుడు ఎత్తి పొడుస్తూ ఉంటుంది. ఒక్కసారి మన మనస్సాక్షిని అడగండి, ఈ వదరుబోతు లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఈ వదరుబోతులో ఉన్నటువంటి లక్షణాలు కానీ తీసివేయకుండా ఉంటే దేవుడిని మనం చూడలేం. దేవుడిని మనం చూడలేకపోతే దేవుడు మనల్ని చూడలేడు. దేవుడు మనల్ని చూడకపోతే మనల్ని తీసుకువెళ్ళి అపవాదికి సిద్ధపరిచినటువంటి నరకాగ్నిలో వేసేస్తాడు. కాబట్టి ఈ లక్షణాలు మనలో ఏమైనా ఉంటే దానిని తీసివేసి మనల్ని మనము పరిశుభ్రపరుచుకుందాం. ఇంకో వదరుబోతు గురించి చూద్దాం. ఇప్పుడు ఏ బోతు గురించి చెప్పుకున్నాం? వదరుబోతు. ఇప్పుడు మనందరికీ తెలిసిన కామన్ బోతు త్రాగుబోతు. ఏం త్రాగుబోతు? మందు త్రాగుబోతు. మద్యం సేవించడమా? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము
తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయి వారికి శ్రమ. ఈ మాట అంటే నాకు కొన్ని మాటలు గుర్తు వస్తున్నాయి. ఎప్పుడు 24 గంటలు ఆన్లోనే ఉంటాడంటారు కొంతమంది, గుర్తుంటారా? వాళ్ళకి ఏంటంట, శ్రమ అంట. పొద్దున్నే లేచి రాత్రి, చాలా రాత్రి అంటే ఇంకా ఆలోచించడం, అంటే అర్ధరాత్రికి మించి తెల్లవారుజాము అయి ఉండొచ్చు, ఆ రాత్రి దాకా కూర్చొని తాగుతూ ఉండేవాడు. మంట పుట్టిద్దంట. మరి నాకైతే తెలీదు మంట పుట్టిద్దో లేదో. మంట పుట్టిద్దని బైబిల్లో. మంట పుట్టే వరకు త్రాగుతూ ఉండేవారికి శ్రమ. తర్వాత ఇట్లా త్రాగుబోతుతనం అలవాటు కలిగినటువంటి వారికి ఏ ఏ గుణాలు ఉంటాయో చూద్దాం, వారి యొక్క లక్షణాలు. సామెతలు 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. చాలు, ఒక్క వచనం చాలు. ద్రాక్షారసము వెక్కిరింత పాలు చేయును. ఎలా వెక్కిరింతల పాలు చేస్తుంది ద్రాక్షారసము? చెప్పండి మీకు తెలిసి. ద్రాక్షారసము వెక్కిరింత పాలు ఎలా చేసిద్ది? తోలుతారు. ఓకే, ఇంకా తూలుతున్నారు. ఇంకా మద్యము అల్లరి పుట్టించిద్ది. ఈ రెండిటికి ఆలోచించి చెప్పాలా. మద్యము వెక్కిరింతల పాలు ఎలా చేసిద్ది, అల్లరి ఎలా పుట్టించిద్ది? వెక్కిరింతల పాలు ఎలా చేసిద్ది? మద్యం తాగినోడు నీట్గా నడుచుకుంటూ వచ్చేస్తాడు, స్ట్రైట్గా రాడు. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. గుండి ఉండిద్దో లేదో తెలీదు. ఇంటికి వెళ్ళేసరికి షర్టు ఉండిద్దో లేదో తెలియదు ఒంటి మీద. షర్టు లేనోడిని ఏమంటారు? షర్టు ప్యాంటు లేనోడిని బలి వెళ్తున్నాడు రా, నీట్గా డ్రెస్ వేసుకుని అంటారా? వెక్కిరించరా ఎవరు? ఏంద్రా ఈడు ఎట్లా ఉన్నాడు? వెక్కిరింతల పాలు అంటే మద్యం మత్తులో తన ఒంటి మీద ఏముందో, ఎలా ఉన్నాడో కూడా తెలియదు. కాబట్టి వెక్కిరింతల పాలు అవుతాడు. తర్వాత ఇంకోటి ఏంటి, అల్లరి పుట్టిస్తుందంట. మందు తాగి సగం క్రైములు చేస్తారు తెలుసా మనుషులు. మెలకు గుండి ఎవరు చేయరు, మందు తాగే చేస్తారంటే మత్తులో ఏం చేస్తారో కూడా తెలీదు. మత్తులో కొట్టుకుంటారు, మత్తులో చంపుకుంటారు, మత్తులో చేయాల్సినవన్నీ చేసేస్తారు. సో మద్యము అల్లరి పుట్టించును. తర్వాత దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. ఎందుకు ఉండదు వాళ్ళ జ్ఞానం? మందు తాగటం ఒక ఆర్ట్ తెలుసా. దాన్ని చక్కగా కలుపుకోవాలి, నీళ్ళు మంచి మందు తెచ్చుకోవాలి, లైక్ మంచిగా తెచ్చుకోవాలి చక్కగా. అంత ఆర్టించుకొని జ్ఞానం ఎందుకు ఉండదు తాగుబోతాళ్ళకి? దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారగుదురు అని ఉంది బైబిల్లో. ఆ వచనం కూడా కింద చూద్దాం. ఎందుకు వారికి జ్ఞానం ఉండదో చూద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. ఒక నిమిషం. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయ్య ఉండెను, దాని చేతి మధ్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. ఏమిస్తుంది ద్రాక్షారసము? మత్తిస్తుంది ఒకటి. ఇంకోటి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము, ఇంకోటి చూద్దాం. ఆది కాండము 19:31. ఆది కాండము 19వ అధ్యాయము 31వ వచనము. కొంచెం పెద్దగా. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు.
మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి ఓకే అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందుము రమ్మని చెప్పుకొనిరి. ఇక్కడ ఏంటో అర్థమైందా? ఎవరి కుమారులు వీళ్ళు? లోతు గారి కుమారులు. ఎందుకన్నా అంత దానికి అఘాయిత్యానికి పాల్పడ్డారు వాళ్ళు? ఇప్పుడు అన్యులు మనల్ని ఎత్తుపొడిచేది ఈ వాక్యంలోనే. క్రైస్తవులు మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పి యూట్యూబ్లో నాకు సగానికి సగం కామెంట్లు ఈ వచనం మీదే వస్తాయి. ఈ వచనానికి ఆన్సర్ తెలిసినా సరే అంత టైప్ చేయలేక సైలెంట్గా ఉండేదాన్ని. ప్రతిదానికి ఆన్సర్ తెలుసు కానీ అంత ప్రతి ఒక్కరికి చెప్పుకోలేం. వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మూర్ఖంగా దాని మీదే ఉంటారు. వాళ్ళు వింటారు కానీ గ్రహించరు. ఎందుకు వాళ్ళు అంత అఘాయిత్యానికి పాల్పడ్డారు? వాళ్ళే చెప్పారుగా, భూలోకంలో ఏ పురుషుడు లేడు. ఏం చేస్తారు అప్పుడు? వారితో అంతమైపోయేది. ఏమన్నా చేయగలరా? చేయలేరు. మరి సృష్టి ఎలా ఆరంభమైంది అసలు? సరే ఆదాము అవ్వ మన దృష్టిలో. మరి ఆదాము అవ్వ నుండి మనం ఎట్టొచ్చాం? వారిద్దరు భార్యాభర్తలు, వారిద్దరు పిల్లలు అన్నదమ్ముళ్ళు వస్తారు. మరి వాళ్ళలా భార్యాభర్తలే, వాళ్ళ నుండి మనకు పిల్లలు వచ్చారు. అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళే కదా పెళ్ళిళ్ళు చేసుకునేది. అందుకే కదా ధర్మశాస్త్రం ముగించి కొట్టివేయబడి నెరవేర్చి కొత్త నిబంధనకు వచ్చేసరికి వాయు వరుసలు వచ్చాయి. అంతే కదా. ఇంతకుముందు ధర్మశాస్త్రం ప్రకారం కోడలు లైక్ ఇంట్లో కొడుకు చనిపోతే కోడల్ని మామ చూసుకుంటాడు. అర్థమైందా? కొడుకు చనిపోతే సొంత మామ కోడలతో శయనించి పిల్లల్ని అంటాడు. ఇప్పుడు అది చేస్తే ఇంత పెద్ద నేరమో. అదే ఎవరికి తెలియకుండా చేస్తే కదా ఇప్పుడు జరిగేది అదే కదా. తెలిసి చేస్తే నేరం, తెలియకుండా చేస్తే జనాభా ఎక్కువ అవట. అన్ని కట్టుబాట్లు పై కట్టుబాట్లు ఉన్నాయి. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం అంతా ఇదే జరిగింది. దాని ప్రకారం చూస్తే తప్పే కాదు ఇది. మరి సంతాన అభివృద్ధి చెందాలి. కుక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అవి ఎట్లా సంతాన అభివృద్ధి చెందుతున్నాయి? మనము సంతానం అభివృద్ధి చెంది ఇక సగం నిండిపోయాం, ఇంక అయిపోయింది, ఇంక చాలు, వాయు వరుసలు ఇంక అవసరంలా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి క్రొత్త నిబంధన తీసుకొచ్చి క్రొత్త ధర్మశాస్త్రం మనకు వచ్చింది. ఏంటి? వాయు వరుసలు చూసుకోవాలి. చెల్లెళ్ళని అక్కళ్ళని ఉంటారు, వాళ్ళని వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, వరుసలైన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని చెప్పి తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం ఇది. అయితే ఈ వీరు ఎలా తండ్రితో శయనించారంట? మద్యం ఇచ్చి చేశారు. అంటే మద్యంలో ఏం తెలియదా మనిషికి? కూతుళ్ళని తెలియలేదా తండ్రికి? తెలియలేదు. కాబట్టి మద్యం ఏం చేస్తుంది? వాయు వరుసలు తెలియనిది. అందుకే జ్ఞానం లేనిది జ్ఞానం లేని వారిగా చేస్తుంది మద్యం వశమైన వారిని అని అంటుంది బైబిల్. వాయు వరుసలు లేకుండా చేస్తుందంట మద్యం. తర్వాత ఇంకేం చేస్తుంది? ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 21:20. మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు. మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. ఇంతకుముందు ధర్మశాస్త్రం ప్రకారం యెహోవా దేవుడు ప్రతి ఒక్క కట్టడను వాళ్ళకి ఇచ్చారు. ఆఖరికి ఈ కట్టడ కూడా ఏంటంట? ఇప్పుడు పాళెము అని అంటే ఒక ఊరు. ఇప్పుడు మనదే ఊరు, సేమ్ అలా ఊరు. మనకి ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, లేకపోతే వాళ్ళకంటే కింద ఏదో అధికారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇజ్రాయేలీల పాళెంలో కూడా కొన్ని అధికారులు ఉన్నారు. ఆ అధికారులకి హై అధికారి మోషే గారు. మోషే గారికి చెప్పేది యెహోవా దేవుడు. ఈ యెహోవా దేవుడు మోషే గారికి చెప్తున్నారు ఏమని? ఇప్పుడు ఎవరి కుటుంబంలోనైనా ఒక కుమారుడు మాట వినకుండా తిండిబోతు కానీ త్రాగుబోతు కానీ అయితే పాలెంలో వాళ్ళకి చెప్పాలి. తీసుకొచ్చి అధికారులకు చెప్పాలి, అయ్యా నా కొడుకు ఇట్లా ఉంటున్నాడు, నా కొడుకు ఇలా తిరుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? భయం చెప్తారు. తర్వాత కింద ఉంటుంది తర్వాత అంతా. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని
దేనికి భయపడతారు ఇజ్రాయేలీలు? చావుకి భయపడతారు. ఇప్పుడు మానవుడు కూడా దేనికి భయపడతాడు? చావుకే భయపడతాడు. కానీ ఇప్పుడు ఏం లేవు కదా, చావు లేదు, ఏమి లేదు, క్షమాపణ ఉంది, క్షమాగుణం ఉంది కాబట్టి అందరూ చాలా ధైర్యంగా ఉంటున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనా తప్పు చేస్తే వెంటనే సంహరించటం, రాళ్ళతో కొట్టి చంపేయటం. తర్వాత ఇలా త్రాగుబోతు కలిగినటువంటి, మాట విననటువంటి వారు, మొండిగా ఉండేటువంటి వారు. తర్వాత ఇంకొక మాట చూద్దాం. సామెతలు 23:33. సామెతలు 23:33. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. చాలు. ఎప్పుడు వస్తాయి మనకు వెర్రి మాటలు? కాన్షియస్లో ఉన్నప్పుడు వస్తుందా, అన్కాన్షియస్లో ఉన్నప్పుడు వస్తుందా? అన్కాన్షియస్ ఎప్పుడు అవుతాం? మందు తాగినప్పుడు అన్కాన్షియస్ అవుతాం. అంటే మందు తాగినప్పుడు మతిస్థిమితం లేకుండా మన బాడీ, మన మనస్సు, మన ఆలోచన మన స్వాధీనంలో ఉండకుండా వెర్రి మాటలు పలుకుతూ ఉంటాము. తర్వాత యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11-12. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11-12 వచనములు. ఓకే. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయి వారికి శ్రమ. వారు సితారా, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకృత్యములను ఏం చేయరు? వాళ్ళు లక్ష్య పెట్టరు. లక్ష్య పెట్టడం అంటే అసలు ఆలోచనే ఉండదు వాళ్ళకి. అసలు ఆలోచన ఉండదు. అసలు ఈ మంది అట్టొచ్చింది, నేను ఎట్టొచ్చాను, నా బతుకు ఎట్టొచ్చింది, అసలు నేను ఎట్ట పుట్టాను, ఈ లోకం ఎట్ట పుట్టింది, ఈ చెట్టు ఎట్ట పుట్టింది, ఈ పుట్ట ఎట్ట పుట్టింది, ఈ గాలి ఎట్లా వస్తుంది, ఈ వర్షం ఎట్లా వస్తుంది, ఏం ఉండదు అనమాట ఆలోచన. వెళ్ళామా, తాగామా, మత్తులో హాయిగా పడుకున్నామా, ఇక అదే ఉంటుందంట త్రాగుబోతుకి. అందుకే త్రాగుబోతు, ఈ వ్యసనం కలిగినటువంటి వారికి జ్ఞానం ఉండదు అని చెప్పి సొలొమోను గారు చెప్పారు. కాబట్టి ఈ వ్యసనము మనలో ఉండదు, ఉండే వాళ్ళకి వీడియో ద్వారా వెళ్తుంది. తర్వాత ఈ మద్యము ఉంటే మనల్ని ఏం చేస్తుంది చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 9:21. మద్యము ఉంటే మనకేమవుతుంది? ఒక్క నిమిషం. 9:21. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. ఎవరు? ఎవరు ఎవరు మత్తుడై ఉంటారు? ఇంకోసారి చూద్దాం, పైనుంచి చూడండి, 20 నుండి. నోవాహు వ్యవసాయ చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసాను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో బలహీనుడుగా పడి ఉండెను. నోవాహు గారు పడి ఉంటారంట. నోవాహు గారు ఆ దినములలో ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. ఈ నీతిమంతుడు ఏం చేశాడు? ప్రాణం దక్కేసరికి పార్టీ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? పార్టీ చేసుకున్నాడు. ఏం పార్టీ? మందు పార్టీ చేసుకొని వస్త్రహీనుడిగా పడుకొని ఉంటే కొడుకు చూసి నవ్వుతాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తారు నవ్వక? అవునా? నవ్వకుండా అయ్యో అయ్యో అంటారా? నవ్వుతారు ఖచ్చితంగా చూసి. ఒక కొడుకు చూసి నవ్వగానే ఇంకో కొడుకు ఏం చేస్తాడు? గబుక్కుని వెళ్ళి వస్త్రాలను వేసి తెల్లవారుజామున వెళ్ళి చెప్తాడు వాళ్ళ నాన్నకి, నా తండ్రి ఇదిగో కానాను నిన్ను చూసి నవ్వాడు అని చెప్పి. నన్నే చూసి నవ్వుతావా అని చెప్పి కింద శాప వచ్చిన వాళ్ళు ఉంటాయి అనమాట, శపిస్తాడు. తప్పేమన్నా? వస్త్రహీనుడిగా పడుంది నువ్వు, మద్యం తాగింది నువ్వు, శాపం ఎవరికి? కొడుకుకి. కాబట్టి ఈ మద్యము మత్తులో ఉంటే మనకేమవుతుంది అని ఉంటుంది బైబిల్లో, వస్త్రహీనుడిగా ఉండటం జరుగుతుంది మానవుడు. తర్వాత సామెతలు
1వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ. ఇప్పుడు చెప్పండి, ఉన్న వాళ్ళ లేని వాళ్ళు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎవరిలో ఉన్న మద్యం తాగిన వాళ్ళలో ఉన్నాయా లేవా? క్వాలిటీస్ ఆల్రెడీ మనం చూసేసినవి చదువుతున్నాం కాబట్టి కొత్తగా మళ్ళీ రివైండ్ చేసినట్టు ఉంటుంది. కానీ ఈ బైబిల్ గ్రంథం కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమై ఉండదు, ఆహా తాగిన వాళ్ళు ఇట్లా ఉంటారా అని చదివి అబ్జర్వ్ చేసేవాళ్ళు. కానీ మనం ముందు అబ్జర్వ్ చేసాము, తర్వాత వింటున్నాము ఇప్పుడు ఫస్ట్ టైం. తర్వాత ఈ మద్యము వెక్కిరింతల పాలు చేసిద్ది, అల్లరి పుట్టించిద్ది, వ్యసన పరుస్తుంది. తర్వాత ఇంకో అధ్యాయం చూద్దాము, సామెతలు 23, 20, 21. ఒక్క నిమిషం. 23, 20, 21. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతును, తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. మా నాన్న ఎప్పుడు అంటాడు ఈ మాట. ఓకే, ఇంకోసారి చదువుదాం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతును, తిండిబోతును దరిద్రులగుదురు. త్రాగుబోతు అంటే వ్యసనం కలిగినటువంటి వారితో సహవాసము చేయకూడదు. ముందేం చూసాము, ఏ బోతు గురించి తెలుసుకున్నాం ముందు? వదరుబోతు. ఈ వదరుబోతు గురించి జాగ్రత్తగా ఉండండి అని కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి, మనం గ్రహించాం. కాబట్టి వారి జోలికి మీరు వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడే బోతు గురించి తెలుసుకున్నాం, త్రాగుబోతు. ఈ త్రాగుబోతులో ఇట్టి గుణాలు ఉన్నాయే, వెక్కిరింత పాలు అవుతాడు, అల్లరపాలు అవుతాడు. అట్లాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనం ఏమవుతాం? మనం అలాగే అవుతాం. కాబట్టి మీరు వారికి జాగ్రత్తగా దూరంగా ఉండండి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మళ్ళీ రేపు 2 నుండి 4 దాకా జరగబోయే ఆదివారపు ఆరాధనలో ఇంకా మిగతా బోతుల గురించి తెలుసుకుందాం. అందరు తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.